అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణ వ్లాగ్స్. నేను మీ కరుణకునండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలకడ దుంపలతోటైతేను పునుగుల్లాగైతే వేసానండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. అదేనండి స్వీట్ పొటాటో అంటారు కదండీ! స్వీట్ పొటాటో తోటి క్రిస్పీ బాల్స్ అయితే చేశానండి. చాలా టేస్ట్‌గా ఉన్నాయండి. చక్కగా లోపల మెత్తగాను పైన క్రిస్పీగా భలే టేస్ట్‌గా అయితే ఉన్నాయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చిలకడ దుంపల్ని ఎప్పటిలాగా ఉడికిపెట్టి కాకుండా ఇలాగా స్నాక్ ఐటెంలో అయితే ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. కలర్‌ఫుల్‌గానే కాదండి, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే గనక. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓ చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు. మరి ఈ రెసిపీ కోసం అయితేను నేను చిలకడ దుంపలనైతేను ఒక అరకిలో అయితే తీసుకున్నానండి. వీటికి పైన మట్టి, ఇసుక అన్నది ఉంటది కదండీ! శుభ్రంగా కడగాలండి. లేదంటే మధ్య మధ్యలో ఇసుక తగులుతా ఉంటదనమాట. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకొని వాటిలో అయితే వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి. ఒక సెగ తగిలితే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. మరీ మెత్తగా అయినా బాగా రావనమాట. ఇప్పుడు ఉడికిపోయినాయండి ఇవి. చక్కగా ఫోర్క్‌తో గుచ్చి చూస్తేనే మనకు తెలిసిపోద్దనమాట. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. మనం పొట్టు ఒలుచుకునే విధంగా ఉడికితే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక పొట్టంతా ఒలిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కోవాలండి. మరీ చిన్నగా కాదండి, రౌండ్‌గా ఇలాగా మన చేతికి అందే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసి మనం కొబ్బరి అవి తురుముకుంటాం కదండీ! ఆ తురుము పెట్టి అయితే మొత్తం తురిమేద్దామండి. మిక్సీ వేసుకోవచ్చు కానండి, దీనిలో పీచు అన్నది ఉంటది కదండీ! మన పునుగులు చేసినప్పుడు ఆ పీచు అన్నది తగిలి బాగోదనమాట చూడటానికి. మనం ఇప్పుడు ఇలాగా తురిమేసుకుంటేనండి కొబ్బరి తురిమినట్టు దానిలో పీచు అన్నది వచ్చేసిద్ది. మనం పక్కన పడేసుకోవచ్చు అనమాట దాన్ని. ఇప్పుడు చూసారు కదా! మొత్తం తురిమేసి అయితే పక్కన పెట్టానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుందాము. మన చేత్తో కూడా కలిపేయొచ్చు కానండి, మరి పిండి అన్నది మొత్తానికి కలవదు కదండీ! అందుకని నేనైతే మిక్సీ అయితే వేసానండి. చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవచ్చు చేత్తో కూడాను. నేను కొంచెం ఇందులో ఎండుమిర్చి అయితే వేసానండి. చక్కగా కారం కారంగా తగులుతుందని. ఏసి అందులో మిగిలిన మనం చిలకడ దుంప తురుమును కూడా పెట్టేసేసానండి. ఇందులోకైతేనండి నేను కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా బియ్య పిండి అయితే తీసుకున్నానండి. మీకు అవి గట్టిగా రావాలంటేను బియ్య పిండి ఒకటే తీసుకోండి. చక్కగా క్రిస్పీగా అయితే వస్తాయి. కాదు మాకు పునుగుల్లాగా మెత్తగా కావాలంటే పిండి క్వాంటిటీ అన్నది పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా! ఈ మిక్సీ మొత్తం మిక్స్ అయిపోయి చక్కగా మెత్తగా గోధుమ పిండిలాగా రెడీ అయిపోయింది. ఆపి ఆపి మిక్సీ పడితేనండి చక్కగా మొత్తం అన్నది మిక్స్ అయిపోద్దనమాట. ఇప్పుడు చేతికి ఆయిల్ గానీ, తడి గానీ చేసుకొని ఇలాగ బాల్స్ లాగా అయితే మొత్తం చుట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందామండి. అన్నీ ఒకేసారి చుట్టి పక్కన పెట్టుకుంటే మనం వేయించుకుంటానికి చాలా తేలిగ్గా ఉంటది కదండీ! ఇలాగ చిన్న చిన్న సైజులో అయితే చేసేసుకోవాలండి. బాగా చిన్నగా ఒత్తుకున్నా గానీ చక్కగా క్రిస్పీగా కాలుతాయనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా వేడెక్కాలండి. మరీ వేడెక్కాల్సిన అవసరం లేదండి. మరీ వేడెక్కితేనండి ఆయిల్ అవి మాడిపోయి పైన నల్లగా అయిపోతాయి. పిండంతాను లోపల అలాగే ఉండిపోద్దనమాట. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాల్స్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ మొత్తంలో అయితే వేయకుండా కొద్ది కొద్దిగా వేయాలండి. ఎందుకంటే అతుక్కుపోతాయి కదా! ఒక్కోటి దానికి ఒకటి. అలా అతుక్కోకుండా ఉండాలంటేను కొద్ది కొద్దిగా అయితే వేసుకొని చూసారు కదా! ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనం పిండి ముద్ద అన్నది ఎక్కువగా తీసుకోకుండా కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకుంటేను చక్కగా అవి పొంగి చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి క్రిస్పీగాను. మనకి పునుగుల్లాగా మెత్తగా కావాలి అంటే మటికి పిండి అన్నది పెంచుకోవాలన్నమాట. బియ్య పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కకుండా ఉండాలండి. అది మటికి మర్చిపోవద్దండి. మరీ హీట్ అయిపోతే మాడిపోతాయన్నమాట. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోతే సరిపోతుంది ఆయిలు. ఆ వేడి సరిపోతుంది వీటికి. ఇలాగ గోల్డెన్ కలర్‌లోకి వచ్చినప్పుడు తీసేసుకోవచ్చనమాట. దీన్ని మనం చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ, టమాటా సాస్‌తో గానీ ఇచ్చేసేస్తే గ్రీన్ చట్నీతో గానీ చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు. చూసారు కదా! ఎంత బాగా వచ్చినాయో చక్కగా సాఫ్ట్‌గాను. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! చిలకడ దుంప అన్నది. పిల్లలకి ఇలాగ చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందండి? నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. కామెంట్ పెట్టడం అంతకన్నా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.